భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ వట సావిత్రి వ్రత కథ చెప్పుకుందాం. ఒకానొకప్పుడు సూతుడు శౌనకాది మహామునులకు వట సావిత్రి వ్రత విధానమును చెప్పదలచి, నారాయణ మహర్షి నారదునకు చెప్పిన ఈ వ్రతమును చెప్పెదను వినుము అని ఇలా ప్రారంభించెను. నారదుడు ఇలా పలికెను: ఓ నారాయణ మహర్షి, వేదమాతయగు సావిత్రి ఏ కారణమున అవతరించెను? ఆ దేవిని మొదట ఎవరు పూజించారు? అందులకు నారాయణ మహర్షి ఇలా చెప్పెను: ఓ నారదా, వేదమాతయగు సావిత్రీదేవిని మొట్టమొదట బ్రహ్మ పూజించెను. ఆ తరువాత మునులు, అటు పిమ్మట పండితులు సావిత్రీదేవిని పూజించారు. అటు తరువాత భారతదేశమున అశ్వపతిరాజు, ఆ తరువాత 4 వర్ణముల వారు ఆ త్రిలోకవందితను పూజించారు. నారదుడు ఇలా పలికెను: ఆ అశ్వపతి ఎవరు? అతడు సావిత్రీదేవిని ఎలా పూజించెను చెప్పమని అడుగగా, అప్పుడు నారాయణ మహర్షి, ఓ నారదా, అశ్వపతి మద్రదేశపు మహారాజు. అతడు శత్రువుల బలమును అణచి మిత్రుల యొక్క దుఃఖమును పోగొట్టెడి గొప్ప సద్గుణములను కలిగినవాడు. అతడి భార్య మాలతి. ఆమె లక్ష్మీదేవితో సమానము. ఆ దంపతులకు ఎంతో కాలం వరకు బిడ్డలు పుట్టలేదు. ఆమె బిడ్డలు లేకపోవడం చేత ఎంతో దుఃఖితురాలై ఒకనాడు వశిష్ఠుని వద్దకు వెళ్ళి, ఆ మహర్షిని తమకు సంతానము కలగాలంటే ఏ దేవతను పూజించాలో చెప్పమని ప్రార్థించింది. అప్పుడు ఆ మహర్షి సావిత్రీదేవిని ఆరాధించుమని చెప్పెను. నిర్మల భక్తితో ఆమె వశిష్ఠుడు చెప్పిన రీతిగా సావిత్రీదేవిని ఆరాధించడం మొదలుపెట్టెను. ఎన్ని దినములు సావిత్రీదేవిని ఆరాధించిననో ఆమె దర్శనం కాని ఆదేశము కాని కలుగలేదు. దానితో దుఃఖించి ఆమె గుండె దిటవు చేసుకుని తన ఇంటికి వెళ్ళెను. అశ్వపతి తన భార్య దుఃఖమును చూసి ఆమెను ఊరడించి తాను కూడా సావిత్రీ వ్రతమును చేయుటకు పుష్కర తీర్థమునకు బయలుదేరెను. అక్కడ అతడు ఇంద్రియములను నిగ్రహించుకుని 100 సంవత్సరములు ఘోర తపమునరించెను. అయినప్పటికీ ఆ సావిత్రీమాత దర్శనము కాని ఆజ్ఞ కాని అశ్వపతికి కూడా కలుగలేదు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికెను: ఓ రాజా, 10 లక్షల సావిత్రీ జపము చెయ్యుము. అది విని అశ్వపతి మహారాజు ఆశ్చర్యమొందెను. ఇంతలో అక్కడికి పరాశర మహర్షి వచ్చెను. అంతటా ఆ మహారాజు మహర్షికి నమస్కరించగా, ఆ మహర్షి సావిత్రీ జపము యొక్క మహాత్మ్యము చెప్పి నిత్యము శుచిగా త్రికాల సంధ్యావందనములను ఆచరింపుమని చెప్పి వెళ్ళిపోయెను. ఆ తరువాత వేదమాత సావిత్రీదేవిని ఆ రాజు విధి విధానముగా పూజించెను అని చెప్పగా, నారదుడు ఇలా పలికెను: ఓ నారాయణ మహర్షి, అశ్వపతి మహారాజు వేదమాతయగు ఆ సావిత్రీదేవిని ఏ విధానముగా పూజించెను? ఏ వరము పొందినాడు? సావిత్రీదేవి యొక్క పరమపావనము, అతి రహస్యము, వేద ప్రసిద్ధమగు ఆమె చరిత్రను చెప్పుము అని అడిగెను. అప్పుడు నారాయణ మహర్షి ఇలా చెప్పనారంభించెను: ఓ నారదా, జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు శుభ సమయమున ఈ వ్రతమాచరించుదునని సంకల్పించుకుని చతుర్దశి నాడు సావిత్రీ వ్రతము ఆచరింపవలెను. ఆ వ్రతము 14 సంవత్సరములు చెయ్యవలెను. 14 విధములైన పదార్థములను సావిత్రీదేవికి నివేదన చెయ్యవలెను. పంచపల్లవముల చేత గంధపుష్పాక్షతల చేత అలంకరింపబడిన ఒక కలశమును స్థాపించి అందు గణపతిని, సూర్యుణ్ణి, విష్ణువును, అగ్నిని, శివుణ్ణి, పార్వతిని, సావిత్రీదేవిని ఆవాహన చేసి షోడశోపచారములతో పూజించవలెను. మధ్యాహ్న సమయమున ఓం శ్రీం హ్రీం సావిత్రే స్వాహ అను అష్టాక్షరీ మంత్రము జపించవలెను. ఆ సమయంలో ఆమెను స్తుతించినచో కోరిన కోరికలు తీరును. బ్రహ్మాదులకు ఈ సావిత్రీ మంత్రము ప్రాణము వంటిది. వ్రతము పూర్తయిన తరువాత బ్రాహ్మణునకు భోజనం పెట్టి
దక్షిణ తాంబూలములు సమర్పించవలెను. నమో శ్రీ వైవస్వతాయ నమః అంటూ మర్రి చెట్టుకు 108 ప్రదక్షిణలు చెయ్యాలి. ఈ వ్రతమును పూర్వము గోలోకమునందు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునకు ఉపదేశించెను. సావిత్రీదేవి బ్రహ్మలోకమేగుటకు నిరాకరించగా శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశము చేత బ్రహ్మ సావిత్రీదేవిని ప్రసన్నురాలిని చేసుకొనెను. అప్పుడు ఆమె బ్రహ్మదేవుణ్ణి పతిగా స్వీకరించెను. విధి విధానంగా అశ్వపతి మహారాజు సావిత్రీదేవి వ్రతమాచరించెను. అప్పుడు ఆ దేవి కోటి సూర్యుల కాంతులు విరజిమ్ముతూ ఆ రాజుకు దర్శనమిచ్చెను. ఆ దేవి రాజుతో ఇలా పలికెను: ఓ రాజా, నీ మనస్సులోని కోరిక, నీ భార్య మదిలోని కోరికను తెలుపుము, తీర్చెదను అని అనెను. నీ భార్యకు కన్య కావలెనని, నీకు పుత్రుడు జన్మించవలెనని కోరినారు. మీ కోరికలు తప్పక నెరవేరగలవు అని దీవించి సావిత్రీదేవి బ్రహ్మలోకమునకు వెళ్ళెను. రాజు తన గృహమునకు వెళ్ళెను. వారికి మొదట స్త్రీ సంతానము కలిగెను. సావిత్రీదేవి వరప్రసాదమున పుట్టినందున అశ్వపతి తన కుమార్తెకు సావిత్రి అని పేరు పెట్టెను. ఆమె కూడా సావిత్రీదేవిని ఆరాధించసాగెను. ఆ ఫలితముగా ఆమె లక్ష్మీదేవి సమానురాలుగా ప్రకాశించుచుండెను. ఆమె దినదిన ప్రవర్ధమానమై పెద్దదయ్యెను. ఆమె ద్యుమత్సేనుని కుమారుడగు సత్యవంతుణ్ణి పతిగా వరించెను. అతడు సత్యశీలి. ఆమె సకల గుణములు కల అందాల రాశి. అశ్వపతి సాలంకృత కన్యాదానము సత్యవంతునకు చెయ్యగా అతడు ఆనందభరితుడై సావిత్రీదేవిని వెంటబెట్టుకుని తన పట్టణమునకు వెళ్ళెను. సావిత్రి భర్తకనుగుణంగా నడుస్తూ పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తున్నది. సావిత్రీదేవి వ్రతాన్ని ప్రారంభించినది. అయితే భర్త అల్పాయుష్కుడు అని తెలిసిన సావిత్రి అనుక్షణము భర్త వెంటనే ఉంటున్నది. ఒకనాడు సత్యవంతుడు తన తండ్రి ఆజ్ఞ ప్రకారము పండ్లు కట్టెలు తెచ్చుటకు అడవికి వెళ్ళెను. సావిత్రి కూడా అతని వెంట వెళ్ళెను. విధి వక్రించి అతడు హఠాత్తుగా చెట్టుమీద నుండి పడి మరణించెను. యముడు తన భర్తయగు సత్యవంతుని ప్రాణాలను బంధించి తీసుకొని పోవుచుండగా సావిత్రి ఆ యముణ్ణి అనుసరించి వెళ్ళింది. సావిత్రి యముడి మధ్య రసవత్తరమైన సంభాషణలు జరిగాయి. సావిత్రి మాట్లాడిన తీరు, నీతి ధర్మవచనాలు, ఆమె తన భర్త కోసం పట్టు విడవకుండా యముణ్ణి వెంబడించిన తీరుకు యమధర్మరాజు ఆనందించి ఆమెకు వరాలను అనుగ్రహించాడు. ఫలితముగా తండ్రికి మగ సంతానము, మామగారికి పోయిన నేత్రాలు తిరిగి రావడము, భర్త సత్యవంతుడు సజీవుడై తిరిగి రావడము, బిడ్డలను పొందడము జరిగింది. ఇది అంతా సావిత్రి ఆ సావిత్రీదేవి వ్రతమాచరించి ఆ వేదమాత యొక్క అనుగ్రహం పొందడం వల్లనే అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పెను.